నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక శ్రీ చైతన్య కాలేజ్ సీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసి సమన్లు జారీ చేసి వివరణ ఇవ్వాలంటే కోరింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యాజమాన్య యాగడాలు తట్టుకోలేకపోతారు విద్యార్థులు కూడా. ఎంత ఇబ్బందులు, అనేక రకాల ఆత్మహత్యలేంది, అనేక రకాలుగా ఇబ్బందులు పడేంది, అక్కడ హాస్టల్లో వసతులేంది. పేరుకేమో శ్రీ చైతన్య అంటే ఒక బ్రాండు, మా నారాయణ అంటే ఒక బ్రాండ్ అని చెప్పి ఈ బ్రాండ్ ఎట్లా పోతున్నాయంటే ఆఖరికి వస్తే ఆత్మహత్యలో కూడా బ్రాండ్ తీసుకొచ్చుకునే రకంగా ప్రస్తుతం పరిస్థితి తయారైంది. సో ఈ కాలేజీల పైన, ఈ రకంగా కార్పొరేట్ కాలేజీల యొక్క ఆగడాల పైన ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆ కాలేజీలకి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది యాజమాన్యాలకి. మరి ఆ సమన్లలో ఏమున్నది, ఏ రకంగా వివరణ తీసుకుంటారో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపుగా కేటీఆర్ అరెస్ట్, ఇది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాట ఏం కాదు, దీపావళి నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. దివాళీ సందర్భంగా నుంచి ఒక బాంబులు వెళ్తే అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదట వేల్చినప్పుడు బాంబు నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఎట్టకేలకి అన్ని రకాల క్లియరెన్స్ వచ్చేసింది, అన్ని క్లియరెన్స్లు వచ్చేసినాయి. ఇక అరెస్టే తదుపరిగా మిగిలి ఉన్నది. మరి ఎప్పుడు ఏంది, ఏం కథ అనేది యావత్ తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తుంది. ఎందుకంటే 55 కోట్ల రూపాయలంటే ఆశామాష విషయం ఏం కాదు. ఆ ఇంట్లోకెళ్ళి జేబులోకి వెళ్ళో ఫామ్ హౌస్లోకి వెళ్ళి పట్టుకొచ్చిన పైసలు కాదు అవి. తెలంగాణ ప్రజలు ట్యాక్స్ల రూపంలో అటువంటి పైసలను తీసుకుపోయి అక్కడ అప్పనంగా ఎవరికో కట్టబెడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. సో ఇంకా బాహాటంగా ఎస్ మేము కట్టబెట్టినాం, తెలంగాణలో అది చేద్దాం అనుకున్నాం, హైదరాబాద్ ఇది చేద్దాం అనుకున్నాం, ఏంది చేసేది ఉత్తాగం పట్టించి కోట్ల రూపాయల అప్పులను చేసి ఆఖరికి వస్తే తెలంగాణ ప్రజానికి నాగం పట్టించే ప్రయత్నం ఇదంతా. రైట్, ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథనాలు చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. రైట్, ముందుగా తొలి వెలుగు విషయానికి వస్తే, తొలి వెలుగులో కేటీఆర్ అరెస్ట్, ఈ ఫార్ములా కార్ రేసులో భారీ కుంభకోణం, విచారణకు గవర్నర్ అనుమతితో నోటీసు ఇవ్వనున్న సిఐడి. కేబినెట్ మీటింగ్లో ఈ ఫార్ములా కార్ కేటీఆర్ అంశం ప్రస్తావన. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో దూకుడు పెంచాలని నిర్ణయం. సిఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపేందుకు సిద్ధమైన ప్రభుత్వం. ఇప్పటికే పలువురు అధికారులు విచారించిన సిఐడి. సో మొత్తం మీద స్వామి కార్యం సకార్యం అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ మాత్రం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇయాలను రేపు అన్నట్టుగానే కనబడుతుంది. అన్ని రకాల అనుమతులు వచ్చేసినాయి. నేను చెప్పినట్టుగా ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలంటే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. సో ఆయనకున్నటువంటి హక్కులు కూడా ఉంటాయి కాబట్టి అన్నింటినీ పరిగణలోకి తీసుకొని గవర్నర్ అనుమతి తీసుకున్నారు ప్రస్తుతానికి అయితే. సో గవర్నర్ అనుమతి వచ్చేసింది, ఇక అరెస్టే మిగిలి ఉన్నది. ఇక ప్రభాస్కి యాక్సిడెంట్, అబ్బా ఏమైంది? ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా, 2 విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్న ప్రభాస్ షూటింగ్ స్పాట్లో కాలు బెనకడంతో గాయాలు. కాలు బెనికిందట పాపం. మా రైతన్నలకు రోజు పొలాల పోయింటి పోతుంటే ఆ పొలాలు నాట్లేసేటప్పుడు లేకుంటే దుక్కు తినేటప్పుడు అనేక సార్లు కాళ్ళు బెనుకుతాయి, కాళ్ళు పట్టుకుంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఇక్కడ ఈ జాయింట్స్, ఫుట్ దగ్గర జాయింట్ పట్టుకుంటే ఆ ఎర్ర పట్టేసుకొని మరి అక్కడ ఏమంటారు పొలం పనులు చేస్తూ ఉంటారు. ఏం కాదులే, బాగానే ఉంటాడు, ప్రాబ్లం ఏం లేదు. కాలు బెనకడం అంటే చిన్న ముచ్చట అది. ఇక విద్యార్థులను కలిసిన ఎలుకలు, ఏంది విద్యార్థులను కలిసిన ఎలుకలా? ఇదేమి చిత్రం నాయన. ఇక సంక్రాంతికి రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డుల కోసం నిరుపేద ప్రజల ఎదురుచూపులు. అర్హత ఉన్నప్పటికీ కొత్త రేషన్ కార్డు రాక ఎంతో కాలంగా నిరీక్షణ. అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలో రేషన్ కార్డులు మంజూరు. ఇక 36 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే ఆలోచన, సంక్రాంతి నుంచి అందజేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక మోహన్ బాబు అరెస్టుకు ముహూర్తం ఫిక్స్. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వరుస వివాదాలు, తండ్రి కొడుకుల ఇష్యూలో 3 ఎఫ్ఐఆర్ నమోదు. ఇక పక్కనే కాకినాడకు తెలంగాణ బియ్యం, తెలంగాణ నుంచి రేషన్ బియ్యం తీసుకుపోయి కాకినాడ పోర్ట్ నుంచి ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నట. ఇక అంటే పాపం ఇది ఎందుకనంటే కేసీఆర్ సన్నబియ్యం ఇస్తా అని చెప్పి ఇస్తాడు కదా, గతంలో సన్నబియ్యం ఇచ్చిండు కదా. మరి ఇటువంటి సన్నబియ్యం ఇతర దేశాలకు దొరుకుతున్నాయో లేదో, ఇటువంటి సన్నబియ్యం కేసీఆర్ ఇచ్చేటువంటి సన్నబియ్యం అన్ని ఇతర దేశాలు దొరుకుతున్నాయో లేదో, అందుకే ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నట్టున్నారు. సో ముఖ్యంగా ఇదైతే అడ్డుకోవాల్సిన ప్రయత్నం డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సింది. నల్గొండ నుంచి తరలిపోతున్నాయి, నల్గొండ నుంచి కాకినాడ వరకు పోతున్నాయట, కాకినాడ నుంచి పోర్ట్ నుంచి ఇతర దేశాలు తరలిస్తున్నారట. సో భారీగా ఈ దందా సాగుతున్నది. ఇక ఈనాడు విషయానికి వస్తే, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం, కేటీఆర్పై కేసుకు రంగం సిద్ధం. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలన్న ప్రభుత్వ నిర్ణయం. ఇక పంచవర్ష పర్యాటకం, 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం. తెలంగాణ తొలి పర్యాటక విధానం 2025 నుంచి 50 సిద్ధం. కాళేశ్వరం, రామప్ప సహా 9 ఎస్టీఏలపై ప్రత్యేక దృష్టి. సీఎం అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలి పాలసీ ముసాయిదాను ఉభయ సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. ఇక నేడు లోక్సభలో జమిలీ బిల్లు, ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేసే అవకాశం. అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం తీసుకోవచ్చు. రైట్, ఇక్కడ
పర్యాటకం గురించి అంశం వచ్చింది కాబట్టి ఒక అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కేసీఆర్ కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం నీళ్ళ కోసమే కాదు అక్కడ టూరిజం కూడా డెవలప్ చేస్తామని చెప్పుకొచ్చిండు ఆయన. ఇది ఒకటే కాకుండా ఫిషింగ్ కూడా తీసుకొస్తాం, అక్కడ పెద్ద ఎత్తున అక్కడ చేపలు వేసి ఆ యొక్క దాని నుంచి వచ్చేటువంటి పూర్తి అంశాలని ఆ సొసైటీల ద్వారా కొనుగోలు చేయించి వాటి నుంచి వచ్చే ప్రతి లబ్ధి కూడా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల రైతులకి ఆ గ్రామాలకే చెందుతున్నట్టుగానే చెప్పుకొచ్చిండు. కానీ ఏం జరుగుతలేదు. ఇగనన్నా మీరన్నా పట్టించుకోండి. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, గిదెవరు అడిగిందని మీరు అనుకోవచ్చు. బ్యారేజే కుంగిపోయింది, ఇదెవరు అడిగిరని మీరు అనుకోవచ్చు. కానీ ఇది కూడా ఒక అంశంగా ఉన్నది కాబట్టి డెఫినెట్గా మీరన్నా కనీసం చొరవ చూపించండి. ఆ టూరిజానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఆ టూరిజం గురించి కూడా కొంచెం పెంపొందించే ప్రయత్నం చేయాలి. ఇక మరో 4 రోజుల సభాపర్వం బీఏసీ సూత్రప్రాయ నిర్ణయం అంశాలను బట్టి పని దినాల పొడిగింపు యోచన 15 రోజుల సభ నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ తేలకపోవడంతో బీఏసీ నుంచి బారాస ఎంఐఎం వాకౌట్. సో మీరున్నప్పుడేమో కనీసం ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా కల్పించారు. ప్రతిపక్షాలకి మాట్లాడే అవకాశం కూడా కల్పించకుండా కేవలం ఒంటెద్దు పోకడలతో సభ నిర్వహించినటువంటి మీరు ఒంటెద్దు పోకడలు సభ నిర్వహించిన మీరు రోజు 15 రోజులు నడపాలి, 20 రోజులు నడపాలంటే నాకు తెలిసి అసెంబ్లీ భారతదేశ చరిత్రలో రాత్రి 2-3 దాకా అసెంబ్లీ జరగడం అంటే ఈ ప్రభుత్వంలో సాధ్యమైంది. మీరు కనీసం మైక్ ఇవ్వకపోతుండే మాట్లాడడానికి, మీరు గంటల కొద్ది మాట్లాడుతానా కూడా మైక్ ఇస్తూ మీ మాటల్ని మీ యొక్క అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళకి సమాధానం చెప్తున్నారు ఇంకా మంత్రులు కూడా. ఇక నూతన ఆర్ఓఆర్ బిల్లుపై స్వల్పకాలిక చర్చ. ఇక ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రయోగ పరీక్షలు అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ షెడ్యూల్ను ప్రకటించిన బోర్డు. ఇక తబలా మూగబోయింది, సుప్రసిద్ధ విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ అమెరికాలో కన్నుమూత. ఇక నిరసనలు నినాదాలు, సభలో లగచర్లపై చర్చకు బారాస పట్టు, ప్లకార్డులు పట్టుకొని నిరసన, ప్రభుత్వం వ్యతిరేక నినాదాలు, విపక్ష సభ్యుల్లో ఆందోళనలో సభ వాయిదా. వీళ్ళు ఈ అంశాల గురించి ఈ రకంగా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చెప్తుంటే ఎట్లా అనిపిస్తున్నానంటే అవట్లేదు. సో వీళ్ళు చెప్తుంటే ఎట్లున్నదనంటే నిజంగానే సవతి తల్లి ప్రేమ లేకపోతే దయ్యాలు వేదాలు వల్లించినట్టు చూడండి ఆ సామెతలు. వీళ్ళు ఇక్కడ కేటీఆర్ ఇక్కడ బాగా మాట్లాడుతుంది కదా, కేటీఆర్ ఫోటో ఒకసారి కేటీఆర్ ఫోటో జూమ్ చేసుకో. కేటీఆర్ ఇక్కడ బాగా మాట్లాడుతుండే కదా, మీ నియోజకవర్గం అటువంటి నేరెళ్ళ బాధితుల్ని ఎంత ఇబ్బంది పెట్టినామో తెలవరా? నేరెళ్ళ బాధితులని 3rd డిగ్రీ ప్రయోగించి మగ ఆడ తేడా లేకుండా నీ యొక్క రాజకీయ అహంకారాన్ని దుర్బుద్ధిని దొరపోకడని చూపించినటువంటి వ్యక్తివి నువ్వు కాదా? ఒకసారి నేరెళ్ళ బాధితుల దగ్గరికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు పోవడానికి ఏం జరిగిందో ఏం కథ అనేది అక్కడ ఒకసారి వారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? వారితో చర్చకు సిద్ధంగా ఉన్నావా నువ్వు? వాళ్ళని 3rd డిగ్రీ ప్రయోగించి అంతెందుకు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఈ హరీష్ రావు ఆయన వస్తుంటే పోతుంటే కాళేశ్వరంలో రైతులు అడ్డుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించి తగ్గట్టుగా నష్టపరిహారం చెల్లించలేదని చెప్పి మా దగ్గర ఓ రైతు కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల సుందిల బ్యారేజ్ దగ్గర ఒక రైతు తన వ్యతిరేక గలాన్ని వినిపిస్తున్నాడని చెప్పి పట్టుకపోయి స్టేషన్ లేచి 3rd డిగ్రీ ప్రయోగించి రైతు మీద మీరా ఈరోజు మాట్లాడేది సిగ్గానిపియాల కొంచెం అన్న మీరా ఈరోజు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు కాదు ఇంకా ఏమైనా మంచి పదం క్రియేట్ చేయాలేమో వీళ్ళ కోసం మీరు మాట్లాడుతున్నారా? ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగా రైతుకు హక్కు మీకు లేదు. ఎస్, లగచర్ల రైతులు విడుదల చేయాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. లగచర్ల రైతులకు వాళ్ళు వేరే వాళ్ళ ప్రోద్బలంతో వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఆ రకంగా దాడి చేసిన ఒక మాట మీరు చెప్తున్నారు కాబట్టి ఆ వేరే వాళ్ళని అరెస్ట్ చేయండి. పట్టం నరేందర్ రెడ్డిని, భోగమోని సురేష్ లేకపోతే దాని వెనుక హస్తమైనటువంటి 2 మాజీ మంత్రుల్ని వీళ్ళని అరెస్ట్ చేయండి. పాప అమాయకం రైతులు తీసుకుపోయి లోపలేస్తే అవకాశం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ రకంగా అడిగే హక్కు తెలంగాణ సమాజానికి ఉన్నది, తెలంగాణ ప్రజా పౌర సంఘాలకు ఉన్నది, జర్నలిస్ట్గా మాకున్నది. నీకేమున్నది నాకు అర్థం కాదు. నువ్వే అసలు రైతుల మీద దాడి చేసిన దొంగవు. నువ్వు ఇంకా మళ్ళీ బయటకు వచ్చి రైతుల గురించి పోరాడుతున్నట్టు కలరింగ్ ఇస్తున్నావా? ఇక పొద్దెక్కినా వదలని చలి, రాష్ట్రంలో మరింతగా పడిపోయిన సాధారణ ఉష్ణోగ్రతలు. ఇక ఊదా రంగులో మిరిమిట్లు గొలుపుతున్న ఈ తోట ఓ రకం మొక్కజొన్న పంట అటది. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామం నుంచి ఒంటిమామిడి గ్రామం వెళ్లే రహదారిలో మామిండ్ల రాజు అనే రైతు దీన్ని సాగు చేస్తున్నారు. మొక్కజొన్నలో అడ్వాంటా 741 అనే విత్తన రకం ఇది. ప్రస్తుతం పంట పై భాగంలో వచ్చిన పూత ఆకర్షణీయమైన ఊదా రంగులో కనువిందు చేస్తోంది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే
గ్రూప్ 2 ప్రశ్నలపై వివాదం, పరీక్షల్లో మావోయిస్టులు, ఎన్కౌంటర్లపై 10 ప్రశ్నలు. చంద్రబాబు విజన్ 2020 డాక్యుమెంట్ తయారీ సంస్థ ఏది? రాయపాటి, లగడపాటి, టి సుబ్బరామిరెడ్డి కంపెనీలు ఏవి? సమైక్య పాలకుల గురించి అడిగారంటూ విమర్శలు. ప్రశ్నలు ఏపీపీఎస్సీ కోసమా? మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఇక ఉస్తాద్ జాకిర్ హుసేన్ ఇక లేరు అంటూ ఒక వార్త. తర్వాత కేసీఆర్ పై కేసు, తండ్రి కొడుకులకు జలక్. కేసీఆర్ పై కేసు, మాజీ సీఎంకు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల షాక్. కరెంటుపై జస్టిస్ లోకూర్ నివేదికకు కేబినెట్ ఓకే. ఈ సమావేశంలోనే అసెంబ్లీలోకి చర్చ కూడా. కేసీఆర్ సహా పాత్రదారులపై తీసుకునే చర్యల ప్రకటన. భద్రాద్రి ప్లాంట్తో పాతికేళ్లలో 9,000 కోట్ల భారమట. ఇక ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 3,642 కోట్ల రూపాయల నష్టం. గనులకు దూరంగా యాదాద్రి, రవాణాకి 1600 కోట్లు. నిగ్గు తేల్చిన జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక. ఇక కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ ఉచ్చు. ఇక జిల్లాలు యథాతథం. అమరావతితో వరద భయం. పెట్టుబడిదారుల హైదరాబాద్కు ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరిగింది. ఫార్ములా ఈ పెట్టుబడుల లెక్కలు 55 కోట్లు 700 కోట్లు. ఏసీబీ విచారణ తేలుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక ట్రిపుల్ డిపిఆర్ గడువు పెంపు. దక్షిణ భాగం కన్సల్టెన్సీ ఎంపిక టెండర్లు గడువుల ఈ నెల 27 వరకు పొడిగింపు. ఇక మరోవైపు కాంట్రాక్టుకు లంచం. భారత సంస్థలకు అమెరికా కంపెనీలు భారీ ముడుపులు. ఇక సర్పంచ్ బిల్లుపై దుమారం. పెండింగ్లో 691 కోట్లు. అవి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నాటివే. అందుకే అది బకాయిలు. రాష్ట్ర సమితి మంత్రిగా సంతకం చేయని హరీష్. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ ఆ బిల్లులు చెల్లిస్తామన్న మంత్రి సీతక్క. ఇక నేడు జమిలీ బిల్లు. ఇక కార్పొరేషన్గా కొత్తగూడెం. మరోవైపుగా మిర్చి రైతుకు నష్టాల ఘాటు. భారీగా పడిపోయిన ధరలు. గతంలో 23,000 వరకు పలికిన ధర ఇప్పుడు కేవలం 12,000 నుంచి 16,000 మాత్రమే ఉన్నదట. దాదాపుగా సగం పడిపోయింది. మళ్ళోసారి మిర్చి రైతులు ఆగమే ఈసారి కూడా. ఇక ఈ ఏడాదికి డిటెన్షన్ వద్దు అంటూ ఓయూ జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలతో త్వరలో భేటీ. సిలబస్ రియంబర్స్మెంట్ పై చర్చిస్తాం. శాసనసభలో మంత్రి దామోదర్. 2 యూనివర్సిటీలో ఒకే విధానం ఉండాలన్న ఓవైసీ. ఇక మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు. సో ఇవి ఏబిఎన్లో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఇక వెలుగు విషయానికి వస్తే, పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్షకు ఎగ్జామ్ రోజు డెలివరీ డేట్. కలెక్టర్ ఆదేశాలతో ఎగ్జామ్ సెంటర్ వద్ద అంబులెన్స్. ఎగ్జామ్ రాశాక అంబులెన్స్లో ఆసుపత్రికి తరలింపు. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన. గ్రూప్ 2కు రాష్ట్ర వ్యాప్తంగా 45.57% హాజరు. ఇక సర్పంచ్ల పెండింగ్ బిల్లుపై మాటల యుద్ధం. అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ. బీఆర్ఎస్ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి అంటున్న మంత్రి సీతక్క. ఇక ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ పై ఎంక్వైరీ. గవర్నర్ ఇచ్చిన ప్రాసిక్యూషన్ అనుమతి లేఖపై కేబినెట్ లో చర్చ. లెటర్ను ఏసీబీకి పంపిన సిఎస్. 1-2 రోజుల్లోనే విచారణ. స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ మరో 2 ఆఫీసర్లపై కూడా. ఇక పక్కనే ఇక వీసా లేకుండా రష్యాకు. వచ్చే ఏడాది నుంచి భారత పర్యటకులకు వీసా లేకుండానే రష్యాకు వెళ్ళొచ్చు. ఇక ఇండోర్లో బిచ్చం వేస్తే కేసు. క్లీన్ సిటీగా పేరున్న ఇండోర్లో ఇక బిచ్చగాలు కనిపించకుండా మధ్యప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి సిటీలో ఎవరైనా యాచించినా, యాచకులకు బిచ్చం వేసినా కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక రైతు బీమా కోసం చావు డ్రామా. మెదక్ జిల్లా గుట్టకిండిపల్లిలో 2 వ్యక్తులు బతుకుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించుకొని 5 లక్షల రూపాయల చొప్పున బీమా డబ్బులు కాజేశారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో అధికారులకు ఎంక్వైరీ చేయగా విషయం బయటపడ్డది. బతుకుండగానే చచ్చిపోయినామని చెప్పి రైతు బీమా కాజేసిరట. ఇక విమానంలో 2,000 కోట్లు రష్యాకు తరలించిన సిరియా ప్రెసిడెంట్ అసద్. ఇక ఆదిలాబాద్లో ఢిల్లీ స్థాయి టెంపరేచర్లు. దేశ రాజధానిలో 4.5 డిగ్రీలు, ఆర్లీటీలో 5.2 డిగ్రీలుగా రికార్డు నమోదు. ఇక సంక్రాంతి తర్వాత స్మార్ట్ రేషన్ కార్డులు. కొత్తగా 10 లక్షల కార్డులు మంజూరయ్యే ఛాన్స్. మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన. ఇక ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం రాష్ట్రంలో ఇవే నడుస్తున్నాయన్న కేటీఆర్. ఇక ఎమర్జెన్సీ సేవలన్నింటికి డైల్ 112, డైల్ 100, 108, 101 స్థానంలో అందుబాటులోకి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఆపరేషన్స్. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ. ఏర్పాట్లు పూర్తి చేసిన సిటీ పోలీసులు. ఇక మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు. ఇక పక్కనే భూ కేటాయింపుల వెనుక మనీ లాండరింగ్. ఐఏఎస్ అమయ్ కుమార్ నుంచి కీలక వివరాలు రాబట్టిన ఈడీ. ఇక మహిళా వర్సిటీ ఛాన్సలర్గా సీఎం. ఇక ఇవి వెలుగులో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక దిశ విషయానికి వస్తే, ఇక కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ పర్మిషన్. పాత జిల్లాలు యథాతథమన్న పొంగులేటి. ఇక బీఆర్ఎస్ డ్రామాలు నిరుద్యోగులకు తెలుసు అంటూ బట్టి ధ్వజం. ఇక స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లో మార్పు. ప్రతి 5 ఏళ్లకోసారి చేంజ్. వరుసగా 2 సార్లు కొనసాగించే నిబంధన తొలగింపు.
ఇద్దరికి మించి పిల్లలున్న పోటీకి ఛాన్స్. ప్రతి మండలానికి 5కు తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలు. సర్పంచ్ ఉప సర్పంచ్ తొలగించేందుకు కలెక్టర్లకు మరిన్ని పవర్స్. పంచాయతీరాజ్ చట్టాన్ని కీలక సవరణలు. భూములేని కూలీలకి 12,000 ఈ నెల 28న పథకం ప్రారంభం. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డుల మంజూరు. రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. ఇక హరీష్ రావు వర్సెస్ సీతక్క, మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లుపై పంచాయతీ. ఇక నాకు మంత్రి పదవే కావాలి, చీఫ్ విప్ డిప్యూటీ స్పీకర్ పోస్టులు వద్దు, కులమే అడ్డొస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఎస్సీలను గెలిపిస్తానని అసెంబ్లీ లాబీలో సన్నిహితులతో మల్రెడ్డి రంగారెడ్డి. ఇక జాకీర్ హుసేన్ కన్నుమూత, గుండె బీపీ సమస్యలతో అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస. సంతాపం తెలిపిన సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులు. ఇక నేడు లోక్సభ ఎదుట జమిలీ బిల్లులు, తర్వాత మార్చి 5 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్, రేపు చలో రాజ్ భవన్. పిలుపునిచ్చిన టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక $100 బిలియన్ క్లబ్ నుంచి అదానీ అంబానీ అవుట్. ప్రకటించిన బ్లూబర్గ్ సంపద సూచి నివేదిక. ఇక పక్కనే సర్పంచ్ కు ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి. ఆ తర్వాత ఢిల్లీ టూరిజం, జైల్ టూరిజం. రాష్ట్రంలో ఈ రెండు బాగా నడుస్తున్నాయన్న కేటీఆర్. ఇక వీసా లేకుండానే రష్యాకు. ఆ తర్వాత నోటీసులకు స్పందించకుంటే మోహన్ అరెస్ట్ చేస్తామన్న అటు రాచకొండ సిపి సుధీర్ బాబు. చివరిగా నమస్తే తెలంగాణ. కేసీఆర్ కరెంటు మిరిమిట్లు. కోతల దశ నుంచి అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా. దేశంలోనే తొలిసారి సాగుకు నిరంతరాయ ఉచిత కరెంట్. నిన్న వాళ్ళు కరెంటు గురించి నివేదిక సమర్పించి, ఏంది ఇక్కడ చూసినాం కదా, ఇక్కడ రైట్, ఇది లోకూర్ నివేదిక సమర్పించి కేబినెట్లో కేసీఆర్ అవినీతిని మొత్తం బట్టబయలు చేసి అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు కదా. ఇక్కడ ఇక నమస్తే తెలంగాణలో ఇగో దాని కవరప్. కాంగ్రెస్ కట్టుకథల చీకట్లు. వెలుగు ప్రస్థానాన్ని ఎలుగెత్తి చాటిన రిజర్వ్ బ్యాంక్ నివేదిక. 10 ఏళ్లలోనే విద్యుత్ తేజంలో విరాజిల్లిన తెలంగాణ. తలసరి వినియోగం, స్థాపిత విద్యుత్తు సామర్థ్యం రెట్టింపు. పవర్ హాలిడేలు పోయి పరిశ్రమలకు నిరంతరం విద్యుత్తు. యాదాద్రి థర్మల్తో వెలుగులు, సర్ప్లస్ దిశగా అడుగులు. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు అవసరం రాని పాలన. ఛార్జీలు పెంచలేరు, సాగుకు స్మార్ట్ మీటర్లు పెట్టనివ్వలేరు. కేసీఆర్ విద్యుత్ విజయాలకు ఆర్బీఐ హ్యాండ్ బుక్ కితాబు. కాంగ్రెస్ ఏడాది పాలనలో కరెంటు కథ మళ్లీ మొదటికి. విద్యుత్ కోతలు తీవ్రతరం, శాఖలతో సర్కార్ కాలక్షేపం. ఇక పక్కనే గ్రూప్ 2లో బాబు భజన. తెలంగాణ పోరాటాన్ని చెరిపేసేలా ప్రశ్నలు. ఇక లగచర్లపై సభలో లడాయి. బీఆర్ఎస్ నిరసనతో దద్దరిన అసెంబ్లీ మండలి. రైతుకు బేడీలు వేసి ఘటనపై ఎమ్మెల్యేల ఆగ్రహం. అక్రమ కేసులపై ఆందోళన, సభలో చర్చకు పట్టు. ఇక తెలంగాణ నీ జాగీరా రేవంత్, ఈ నియంత పోకడెందుకు? రైతులు జైల్లో ఉన్నా పట్టించుకోవా? సభలో చర్చించడానికి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకేమున్నది? శాసనసభ కొనసాగినన్ని రోజులు ముఖ్యమంత్రి తీరును ఎండగడతాం. 100 సార్లు ఢిల్లీకి పోయి 100 పైసలన్న తెచ్చిండ్రా అని కేటీఆర్ ఆగ్రహం. ఇక మంత్రుల కోసం కొత్త మంచాలు. 2 గంటల పగటిపూట పర్యటన కోసం కొనుగోలు. వాష్ బేసిన్ నుంచి బెడ్షీట్స్ వరకు మార్చేశారు. తీగలాగితే కదులుతున్న వేములవాడ డొంక. ఇక్కడ అఫీషియల్గా నేను చూపిస్తా. దీని గురించి అంతా తప్పుదో పట్టించే సమాచారం అందిస్తున్నారంటూ అటు వేములవాడ ఆలయ ఈవో కూడా ఒక లేఖ విడుదల చేసాడు ఆయన. అఫీషియల్ నోట్. రైట్, మంత్రుల కోసం కొత్త మంచాలు అన్నప్పుడు ఈ వార్తకు సంబంధించి ఇక్కడ చూడండి, ఒకసారి జూమ్ చేసుకో. రాజరాజేశ్వర స్వామి దేవస్థానము శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ. దేవాదాయ ధర్మశాఖ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ రాజన్న సిరిసిల్ల. ఇంకో జూమ్ చేసుకో. అఫీషియల్ నోట్లో ఏమున్నదంటే నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ 2 పత్రికల్లో ప్రధాన శీర్షిక అయినటువంటి ప్లేటు భోజనం 32,000 విషయమై వచ్చిన వార్తలపై వివరణ గురించి. పై విషయమై తమరికి సమర్పించినది ఏమనగా 15/12/2024 రోజున నవ తెలంగాణ మరియు 16 రోజున నమస్తే తెలంగాణ 2 దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి కాంగ్రెస్ సభకు రాజన్న సొమ్ము అను వార్తను తెలిపినట్టుగా మరియు నమస్తే తెలంగాణ యందు ప్లేటు భోజనం 32,000 రూపాయల వార్తలో తెలిపిన విధంగా 20/11/2024 రోజున ప్రజాసభకు ఏదైతే రేవంత్ రెడ్డి హాజరైపోయి వేములవాడలో సభ నిర్వహించిండో ఆ సభలో
ఇక్కడ విఐపి భోజనం నిమిత్తం ఈ దేవాలయం నుండి ఇప్పటివరకు ఎలాంటి నిధులు చెల్లించబడలేదని తెలియజేయడం అనేది దేవాలయ నిధులు దేవాదాయ చట్టం ప్రకారం మాత్రమే వినియోగించబడును అని చాలా క్లియర్. ఎవరు రాశారు ఇది? ఆలయ ఈవో కె వినోద్ కుమార్ ఆయన రాసినటువంటి ఈ అఫీషియల్ నోట్ ఇది. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు, మంత్రులు 2 గంటలు వండుకోవడానికే వేములవాడ సందర్శనలో ఏమంటారు 2 గంటలు పడుకోవడానికి మంచాలు పట్టుకొచ్చిర్రు, బెడ్షీట్లు పట్టుకొచ్చిర్రు, వాష్ బేసిన్లు పెట్టిర్రు. సంచల్ రేపు నమస్తే తెలంగాణ కథనాలు ప్లేట్ భోజనం 32,000 నెట్టింట వైరల్, దేవాలయ అధికారుల నుంచి అస్పష్ట వివరణ అన్నట. అక్కడ చాలా క్లియర్గా మేము ఖర్చు పెట్టలేదు, అది అంత అవాస్తవం అని చెప్పి కొట్టిపారేసినాక ఇంకా అస్పష్ట వివరణ ఏముంటుంది? అంత విషంగాక్కే వార్త కాకపోతే. భద్రాద్రి రామయ్యకు ఆంధ్రా నెయ్యి మొన్నటి వరకు కరీంనగర్ డైరీ కాంట్రాక్ట్, తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా సంస్థకు నిబంధనలు అతిక్రమించి టెండర్ ఖరారు, కాంట్రాక్ట్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, ఆలయ ఈవోపై చర్యలకు ఆదేశాలు జారీ. ఇక భూకంప బాంబు, సిరియాపై ఇజ్రాయెల్ భీకర దాడి, పక్కనే గురుకులంలో ఎలుకల కలకలం, ఇక పక్కనే పార్లమెంటుకు జమిలీ బిల్లు నేడు. సో ఇవి ఓవరాల్గా హెడ్లైన్స్గా ఉన్నాయి. సో ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా అసెంబ్లీలో జరిగేటువంటి పోరు, తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.